హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే ఇంకా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్టింగ్గా ఉంటుంది. తద్వారా నా వీడియో మరికొంతమందికి షేర్ అవ్వడం జరుగుతుంది. సో మీరు అలా లైక్ చేయడం ద్వారా మా వీడియో అనేది కొంచెం ముందుకి ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో తద్వారా మీరు మాకు చాలా మాలాంటి చిన్న వ్లాగర్స్కి చాలా హెల్ప్ చేసిన వారు అవుతారన్నమాట. సో ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ ఎంత అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది వ్లాగ్ అనేది. అంటే చెప్పాను కదా, నేను వ్లాగ్లో కంటెంట్ని కాదు, సో పర్సనల్ లైఫ్ యొక్క కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావడం లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ అందుకనే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ప్లీజ్ చాలా సపోర్టింగ్ చేసిన వారు అవుతారనమాట. సో ఇంకా ఏంటంటే చెప్పాను కదా, ఇంకా సో నేను కంటెంట్కు తగ్గట్టు వాయిస్ వేరే అంటే చెప్పిన కదా మై లైఫ్ స్టోరీ అనేది స్టార్టింగ్ చేశా అని. సో ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి విన్న వారికి ఎవరికైనా సరే స్టోరీ అనేది అర్థమవుతుంది. స్టోరీ అంటే స్టోరీ కాదండి. ఇంకా సో ఎందుకంటే అది ఫస్ట్ నుంచి విన్న వారికి ఏదైనా కూడా తెలిసిపోతుంది అనమాట. సో వ్యూస్ వస్తున్నాయి కానీ సో లైక్స్ అనేది రావడం లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ వినండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇంకా నిన్న చెప్పాను కదా, ఇంకా సో ఏంటంటే అసలు ఇప్పుడు మ్యాక్సిమం మేము ఒక 29 ఇయర్స్ 30 ఇయర్స్ ఇన్ని ఇయర్స్లో మనం ఏంటంటే ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయో తెలియదు కదా. అసలు చిన్న చిన్న వెబ్ సిరీసే కొన్ని అంటే కొన్ని ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అట్లా చేస్తూ ఉంటారు. సో ఇన్ని డేస్ ఇన్ని అవర్స్ జరిగిన విషయాలన్నీ కూడా అయినా ప్రతి నిమిషం జరిగింది కూడా మనము ఏంటంటే కొన్ని గుర్తుంటాయి, మనకు కొన్ని గుర్తుండవు. సో అట్లా ఆ విధంగా అయితే ఇక మనకు గుర్తుండే అండ్ మెయిన్ ఇంపార్టెంట్వి కూడా మనము వీడియోలో చెప్తాము. మహా అయితే వీడియో ఒక 20 మినిట్స్ కంటే ఎక్కువ అయితే పెట్టాం కదా ఫ్రెండ్స్. ఆ 20 మినిట్స్ అనేది కూడా చెప్పాలంటే నేను మొన్న చెప్పింది ఏంటంటే మా 25 ఇయర్స్లో జరిగిన అంతా కూడా ఒక 15 మినిట్స్లో చెప్పేసిన. అంటే ఏంటది అంటే ఎంత షార్ట్గా చెప్పినాం కదా, ఎంత షార్ట్గా చెప్పడం కూడా ఇది మన లైఫ్ జర్నీ అంటే అసలు మామూలు విషయం కాదు కదా అసలు. సో ఇంకా నచ్చుతుందని అంటే ఇది నిజ జీవితం. అసలు ఏంటంటే ఇప్పుడు మనుషులు ఎట్లా ఉన్నారంటే అసలు మనీకి ఎక్కువ వాల్యూ, అసలు అప్పట్లో అయితే మనీకి ఇంత వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నాను. సో అలా అని అందరూ అలా ఉండరు. సో కొందరు మాత్రమే ఉంటారు మనీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. కొందరు మనీకి కాకుండా మనుషులకు ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇంకా నేను ఎక్కడికైతే చెప్పానంటే ఇంకా మా నాన్నగారు చనిపోయిన తర్వాతనే ఇంకా మా చిన్నక్క మ్యారేజ్, నా మ్యారేజ్ కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత చేశారని చెప్పిన కదా. సో ఇంకా మా పెద్దక్క విషయానికి వస్తే ఇంకా తనకు మ్యారేజ్ చేశారనమాట. తనకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా సిటీకే ఇచ్చారనమాట. 1 ఇయర్ అట్లా మంచిగానే ఇక కొంచెం ఇక అప్పట్లో సిటీ కల్చర్ అంటే ఇక వేరే ఉండేది. 20 ఇయర్స్ బ్యాక్ అనమాట. 20 ఇయర్స్ అంటే ఎట్లుండేది, మాది విలేజ్ కాబట్టి అప్పుడుకి ఇంకా సిటీ సంబంధం అంటే అబ్బా అవునా అన్నట్టుగా ఉండేది. కానీ వేస్ట్ అసలు నిజంగా చెప్పాలంటే. సో ఇప్పుడు ఏంటంటే అంత కామన్ అయిపోయింది. ఇంకా సిటీ అంటే ఇక అసలు ఒక స్పెషాలిటీ అనేది అంటే ఏమీ లేదు కదా. సో అప్పుడైతే అమ్మ సిటీ అని ఒక స్పెషాలిటీ అనేది ఉండేది అనమాట. ఇంకా మా విలేజ్ నుంచి అయితే ఇంకా సో అట్లా 1 ఇయర్ మ్యారేజ్ జరిగిపోయిన తర్వాత ఇంకా మా పెద్దక్కకైతే ఇంకా బాబు పుట్టాడు. ఇంకా తనది అయిపోయిన తర్వాత ఇంకా ఇక మా పెద్దక్క గురించి చెప్పాలంటే ఇక చాలా ఉందనుకోండి. సో ఇంకేంటంటే ఇక కొన్ని ఇంకా విషయాలు ఏంటంటే కొన్ని ఇంకా ఇందులో కూడా ఇంకా చెప్పాలి అంటే కూడా నాకు ఇక అంత ఎన్ని బాధలు ఉన్నాయి అసలు మీ లైఫ్లో అని అనుకునే అంత కూడా ఉన్నాయండి. సో ఎవరు ఊహించి ఉండరు కాబట్టి అంటే ఇది మా గురించి తెలియని వాళ్ళకైతే ఎవరు ఊహించలేనటువంటిది అన్నమాట ఇంక ఇది. సో ఇంకా 1 ఇయర్ మా
అయిపోయిన తర్వాత మా పెద్దక్కకు బాబు పుట్టాడు. సో ఇంకా బాబు కూడా 1 ఇయర్ బర్త్డే అయిపోయినాక ఒక 2 బాబు బర్త్డే అయినాక 3-4 మంత్స్కో ఏమో ఇంకా మా బావగారు ఇట్లా చనిపోయారనమాట. ఇంకా సో ఇక అసలు అది ఇక మామూలు షాక్ కాదనమాట. ఇంకా మా ఫాదర్ అయితే ఇంకా ఎందుకంటే నలుగురు ఆడపిల్లలు ఇక ఒక అమ్మాయిది ఇట్లా అయిపోయేసరికి ఇక అసలు ఇక చెప్పలేని అనుకోరాదు ఇక మాటల్లో అసలు అంతా ఇక అప్పటికి ఇంకా మా సెకండ్ అక్క మ్యారేజ్ అయితే కాలేదనమాట. సో ఇంకా అట్లా ఇక మ్యారేజ్ అయిపోయింది. ఇక అట్లా అయిపోయిన తర్వాత కూడా ఇక ఎంత డిసప్పాయింట్ అనేది ఉంటుందో ఇంకా అందరికీ తెలిసిన విషయమే. అది మాటల్లో వర్ణించలేనిది. ఆ బాధ అయితే అంతా ఇంత కాదు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అట్లా సఫర్ అవుతూనే వస్తూనే ఉన్నామన్నమాట. సో అట్లా అయినాక ఒక 3-4 ఇయర్స్కి ఇంకా మా రెండో అక్కకు మ్యారేజ్ చేసారనమాట. సో ఇంకా మా పెద్దక్కకి అయితే ఇక అట్లనే ఉంది. తనకైతే మళ్ళీ ఏం మ్యారేజ్ చేయలేదు ఇంకా. సో ఇంకా మా ఇంటి దగ్గరనే వచ్చి ఉండేది ఇంకా అనమాట. సో ఇంకేంటంటే అక్కడ వాళ్ళకు సిటీలో ఓన్ హౌస్ లేదన్నమాట. సో ఇంకా అన్నీ ఇంకా ఏమీ లేకుండే అనమాట. సో ఇంకా మళ్ళీ ఏంటంటే మళ్ళీ వచ్చి మా అక్క కూడా ఇక మా ఇంటి దగ్గరనే ఉందన్నమాట. సో మళ్ళీ యథావిధిగా 4 మెంబర్స్, మా 2 బ్రోస్ 6 మెంబర్స్, ఇంకా ప్లస్ ఇంకొక బాబు యాడ్ అయ్యాడనమాట. మొత్తం 7 మెంబర్స్. అట్లా అట్లా మళ్ళీ ఇక కష్టాలు ఇక మళ్ళీ అవి చెప్పలేని మాటలో వర్ణించలేని అని చెప్తున్నా కదా. సో అసలు ఈ ఫోనే కనుక అప్పటి నుంచి ఉంటే అసలు ఇంత అసలు ఇంకా ఇక చెప్పాలి ఏదైనా కానీ ఇంకా అట్లా జరిగిపోయిన వాటి గురించి కూడా తలుచుకుంటేనే అసలు ఇట్లా గడిచిపోయిన రోజులా అని అనిపిస్తుంది కదా. సో అందుకే ఏంటంటే ఫోన్ ఉంటే తెలిసేది అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉన్నాము అనేసి కూడా. సో అసలు ఇక అంతా ఇంత కాదు. బాధలు అయితే మాటల్లో వర్ణించలేని చెప్పలేని చెప్తున్నాను కదా. ఒక 20 ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి అంటే సో నాకు అంటే గుర్తున్నప్పటి నుంచి అయినా కానీ 25 ఇయర్స్ లైఫ్ స్టోరీ చెప్పడం అనేది అసలు మామూలు విషయం కాదు కదా. అసలు 25 ఇయర్స్ లైఫ్ స్టోరీ అనేది అసలు చిటికలో చెప్పాల్సింది కాదు. అసలు ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయో కూడా నాకు కూడా అసలు తెలియదు. సో ఎందుకంటే షార్ట్స్గా అయితే దాదాపు అసలు చెప్పలేము ఎన్ని రోజులు అవుతాయో కానీ. సో ఏంటంటే నేను లాంగ్ ఎంచుకున్నాను. ఎందుకంటే ఇక మనకు ఎంతో కొంత అసలు నాకు అయితే అసలు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది 500 సబ్స్క్రైబర్స్ అయ్యారని. సో షార్ట్ వీడియో అయితే తీసి పెడతాను ఖచ్చితంగా. ఎందుకంటే మాలాంటి చిన్న వ్లాగర్స్కి ఇది ఒక పెద్ద గుడ్ న్యూసే. ఎందుకంటే నేను 2 ఇయర్స్ నుంచి అసలు ఎంత అంటే యాక్చువల్లీ చెప్పాలంటే తప్పు నాదే అసలు. ఎందుకంటే గ్రోత్ అవుతున్న టైంలోనే అసలు వీడియోస్ ఆఫ్ చేశాను అనమాట నేను. సో కొన్ని కారణాల వల్ల కానీ ఇక సరే ఇక అది వదిలేసినా కానీ అప్పుడప్పుడు అయితే మళ్ళీ ఇక తీయడం మొదలుపెట్టాను. సో సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ చాలా అంటే ఫేస్ చేసిన ఇంకా వీడియో తీయడానికి కుదరకపోవడం ఇంకా పాపతోటి. సో అనేక కారణాల వల్ల కూడా సో ఇట్లా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను మంచి గ్రోతింగ్ టైంలో అనేసి. అదైతే తప్పు అయితే నాదే అసలు యాక్చువల్గా అయితే. లేకపోతే ఈ పాటికి ఎట్లుండేది చెప్పలేము అనుకో. సో 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాల్సింది. ఎందుకంటే సపరేట్గా షార్ట్ వీడియో అనేది తీద్దామని అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు. సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి కానీ నాకు కనీసం ఎందుకంటే ఇప్పుడు 100 వ్యూస్ రావడం అనేది గ్రేట్. లాంగ్ వీడియోస్కి వస్తున్నాయి కానీ బట్ లైక్స్ అనేవి అస్సలు రావడం లేదు. 1, 2, 3 అట్లనే వస్తున్నాయి. అంటే మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో అంటే వీడియో కంటెంట్ నచ్చాలి కదా. ముఖ్యంగా ఎవరికైనా సరే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకుంటారు, చూస్తారు. సో ఇంక ఇదైతే ఇక వదిలేద్దాము. సో ఇంక మా లైఫ్ స్టోరీ గురించి చెప్తున్నాను కదా. సో ఇంక అట్లా చాలా సఫర్ అయిన తర్వాత అసలు మోర్ డేస్ ఇట్లా చాలా ఇయర్స్ మళ్ళీ సఫర్ అయిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ మా సెకండ్ అక్క మ్యారేజ్ అయితే చేసినాం కదా. ఇంకా ఏంటంటే ఇంకా సెకండ్ అక్క మ్యారేజ్ చేసిన తర్వాత 3-4 ఇయర్స్కి మళ్ళీ ఇప్పుడు
చనిపోయిండు మా పెద్దక్క అని చెప్పాను కదా. సో మళ్ళీ తనకైతే మళ్ళీ మ్యారేజ్ చేసినామట. సో ఎందుకంటే తన ముందు ఇట్లా తినకు మ్యారేజ్ చేయడము, తిను వచ్చి వెళ్ళి పోవడము అట్లా వాళ్ళ సో ఇక అవి కొన్ని బాధలు కొందరు ఇక ఎన్ని వర్ణించలేము మనము. సో ఇంకా తను కూడా ఇంకా సరే ఇక మళ్ళీ మన వాళ్ళు మళ్ళీ ఇక సంబంధం చూడడం మళ్ళీ సెకండ్ మ్యారేజ్ వాళ్ళని. సో అట్లా ఇది అయిపోయింది అనమాట. మళ్ళీ ఇంకా తనకి మ్యారేజ్ చేయడం అయితే జరిగిపోయింది. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇంకా సెకండ్ మ్యారేజ్ అంటే చెప్పలేము ఇంకా. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్లోనే చెప్పలేనన్ని ఇష్యూస్ వస్తాయి, ఎన్నో వస్తాయి. బట్ ఇప్పుడైతే ఒక అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అండర్స్టాండింగ్ అది ఇది లైఫ్ పోతే మళ్ళీ రాదు అది ఇది అని. సో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈవెన్ కొంతమంది కూడా అట్లా ఉన్నారు ఆలోచించే వాళ్ళు, కొంతమంది అట్లా కూడా ఆలోచించే వాళ్ళు లేక కూడా ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అయితే ఇట్లా కాదు కదా అసలు. 18 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సో 18 ఇయర్స్ బ్యాక్ అయితే ఇట్లా కాదు కదా అసలు. ఏంటంటే అసలు దేనికి ఇట్లా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళంటే అసలు లైఫ్ అంటే తెలియకుండా అసలు చీటికి మాటికి ఇట్లా అసలు ఇక చెప్పలేము. అది మనకు కేవలం ఏదైనా కానీ మనము అనుభవం ద్వారానే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయని అంటారు కదా. నిజంగా అదైతే కరెక్ట్ అండి. సో ఇక కొన్ని మాటలు వర్ణించలేని అన్ని కొన్ని బాధలు అయితే మాటల్లో కూడా వర్ణించలేని బాధలు కష్టాలు అయితే అన్నీ ఉన్నాయి. సో అందుకని నేనైతే ఆడవాళ్ళు అసలు పుట్టొద్దు, ఆడవాళ్ళని కూడా కనొద్దు అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, నాకైతే మళ్ళీ పాపని ఇచ్చాడు దేవుడు మాత్రం. సో ఇక మా పెద్దక్కకు ఒక్కడే బాబు అన్నమాట. సో ఇంకా తనకి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసిన తర్వాత అతనికి ఇంకా పిల్లలు ఉన్నారన్నమాట. సో ఇంకా మళ్ళీ ఇక మా అక్కకైతే సో ఇంకా మా అక్కకు బాబు ఉన్నాడని చెప్పినాం కదా, మళ్ళీ మ్యారేజ్ చేసినామని చెప్పినాం కదా. సో ఆ బాబు మా దగ్గరనే ఉన్నాడు అన్నమాట. సో ఇంకా తనకి ఇచ్చేయలేదు. ఇంకా సెకండ్ మ్యారేజ్ చేసిన అతను ఉంటాడు కదా, సో అతను ఒప్పుకోలేదన్నమాట రావడానికి బాబుని. సో ఆయన ఇక పర్వాలేదు అనేసి ఇంకా మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు మా దగ్గరనే ఉంచుకున్నారు. ఎంతమందిని చదువుకున్నాము వాడిని ఒక్కడిని చదువుకోలేమా అనేసి ఇంకా మా దగ్గరనే ఉంచేసారనమాట. సో చూడండి అప్పట్లో ఎంతమందినైనా సో కష్టపడుకుంటూ ఇప్పుడు ఒక్కరిద్దరికే ఎంత కోపాలు తాపాలు ఎవరి దాకానో కూడా ఎందుకు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఏదైనా చేస్తే మా పాపనైతే బాగా కొడతాను నేనైతే, నిజంగా చాలానే కొడతాను. ఒక అసలు ఒక్కోసారి అయితే బాధ అనిపిస్తుంది. కానీ ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మనం ఒక దెబ్బ వేయంది వాళ్ళు అసలు చెప్తే వినరు అసలు. ఎంత ఇక కొట్టకుండా పెంచాలంటే అది ఎవరు బహుశా ఎవరు చేయలేరు. కనీసం ఒక్క సిచ్యువేషన్లోనైనా పిల్లని కొట్టాల్సి వస్తుంది. కానీ అప్పుడు ఆ కాలంలో 5, 6, 8 మెంబర్స్ని అట్లా ఎట్లా పోషించేవాళ్ళు, అసలు ఎట్లా చదువుకునేవాళ్ళు అసలు నిజంగా. ఇప్పుడు 1 or 2 మెంబర్స్కే ఎంతో కష్టం. అబ్బాయి ఇట్లా చేస్తుండు మస్తు అల్లరి అట్లా చేస్తుండని అంటూ ఉంటారు. సో అంటూ ఉండడం కాదు, నేను కూడా అంటూనే ఉంటాను. ఒక్క పాపకి ఇట్లా వేస్తుంది అట్లా వేస్తుంది సతాయిస్తుందని చెప్తాను మా అమ్మతోటి కానీ మా అక్కలతో కానీ. సో అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు అనేది నిజంగా ఊహించుకుంటే ఏదైనా అంటారు కదా అనుభవం ద్వారానే అన్నీ అర్థమవుతాయని. సో అమ్మ అయితే కానీ మన అమ్మ వాల్యూ ఏంటి అని తెలియదు పిల్లలు. సో మనం కూడా చిన్నప్పుడు ఇంక ఇట్లా చేసేవాళ్ళమా అని మన గురించి వాళ్ళని చూస్తుంటే మనకు అప్పుడు గుర్తొస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది మేమే. కానీ ఇంతమందిని పోషించడం అనేది కూడా ఆ కాలంలో అయితే సో గ్రేట్ అనిపిస్తుంది. సో ఏంటంటే అప్పుడు అంత చేసిన వాళ్ళకు కూడా సో ఎందుకంటే కొందరు మనీకి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ. సో ఇక్కడ ఏంటంటే మా పాప నాకు ఫోన్ ఇవ్వవా నేను ఫోన్ చూస్తా అంటుంది. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మరీ డిస్టర్బ్ చేస్తుంది. సో అందుకే చెప్తున్నాను అన్నమాట మీకు మధ్యలో కూడా. సో నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వడం లేదు. సో ఇచ్చేస్తాను, ఒక్క 2 minutes ఆగమ్మా ఇచ్చేస్తాను. చూస్తున్నారు కదా ఇదే ఇట్లా ఈమె వల్ల కూడా నేను అసలు చాలా వీడియోలకు కూడా అసలు ఫోన్కి దూరంగా ఉన్నాను. కొన్ని రోజులైతే అసలు ఇట్లా టచ్ ఫోన్ వాడడమే అసలు బంద్ చేసిన, చిన్న ఫోన్ యూజ్ చేసిన కొన్ని రోజుల దాకా. అంటే అసలు మా పాపను చూసే ఉంటారు మీరు వీడియోలో చూస్తే చిన్నగానే ఉంటుంది, 2 years బేబీయే.
ఫోన్ విపరీతంగా చూస్తుంది. అట్లా చూస్తుందనే నేను కొన్ని రోజులు చిన్న ఫోన్ యూజ్ చేసిన. అట్లా కొన్ని రోజులు వీడియోస్ తీయక అట్లా గ్రోత్ కూడా ఆగిపోయింది. సో అదన్నమాట. ఎంత చెప్పినా కానీ ఇంతే ఇక మా పాప. సో అదన్నమాట. ఒక్క పాపకి ఇట్లా చేస్తుందంటే అప్పుడు ఆ కాలంలో మా 5, 6, 7 మెంబర్స్ని ఎట్లా మేనేజ్ చేసినామా అని అయితే. సో ఇంకా అగో చూడండి వినిపిస్తుంది అనుకుంటా మీకు. మమ్మీ ఫోన్ ఇవ్వమా, మమ్మీ ఫోన్ ఇవ్వమా, మమ్మీ ఎంత చూడొద్దన్నా ఇది ఎట్లా ఇక. నిన్న ఒక చిన్న స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఒక బాబుని కొట్టిందంట. పాపం అతను బాగా ఏడ్చిండంట. సో ఇంకా మా అత్తమ్మ తీసుకెళ్తే మళ్ళీ తీసుకొచ్చింది. సో అది పరిస్థితి. ఈమెని ఇంకా ఇంకా పంపిస్తే ఎట్లా ఏం చేస్తుందా, ఎంతమంది పిల్లల్ని కొడుతుందా అని అసలు అంత భయంగా ఉంది మాకైతే. ఇప్పటి నుంచే రౌడీ రాతోళ్ళకి చేస్తుంది అసలు మొత్తము మా పాప. సో ఇంక వదిలేయండి. ఇంకా మా లైఫ్ స్టోరీకి అయితే వచ్చేసాం. సో మధ్యలో ఇట్లా ఇట్లా చెప్తుంది పాప గురించి అనుకోకండి. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏం చేయాలి, మళ్ళీ తనని చూసుకోవాలి, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, మళ్ళీ వాళ్ళకంటే కూడా ఎక్కువ ఏది కాదనే. సో అందుకనే మధ్యలో కూడా వీడియోస్ ఆపేసిన రోజులు ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఇంకా చిన్న చిన్న పిల్లలను పట్టుకొని వీడియో తీస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం యూట్యూబ్లో. సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, మెయిన్గా ఏంటంటే సపోర్ట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ని. ఇదైతే మెయిన్ థింగ్ చెప్తాను నేనైతే. ఇంకా ఈ మధ్య ఇంకా మా వారు తిట్టినప్పటి నుంచి అయితే నేనైతే ఇక వాళ్ళు చూడకముందుకే వీడియో తీసుకోవడము, వాళ్ళు చూడకముందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగిపోతుంది అనమాట. నా పక్కకే కూర్చొని ఇది అది అని అంటుంది. సో మళ్ళీ పడుకున్నప్పుడు ఇద్దామంటే సో కొంచెం గట్టిగా ఏదైనా మాట్లాడితే మళ్ళీ లేస్తుందని అదొక భయము. సో హాల్లోకి వద్దామంటే మా అత్తమ్మ టీవీ పెట్టుకుంటుంది, అదో సౌండు. సో బయటికి వెళ్దామంటే ఏదో ఒక సౌండ్, బయట ఇద్దామంటే. సో కనీసం చూడండి ఇన్ని బాధలు, యూట్యూబ్ వాళ్ళ కష్టాలు. సో ఇన్ని దాటుకొని కూడా సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారంటే అసలైతే చాలా గ్రేట్. వాళ్ళకైతే నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఖచ్చితంగా అసలు. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ ఉమెన్స్ అన్నీ చేసుకుంటూ మళ్ళీ ఒక యూట్యూబ్ రన్ చేసే వాళ్ళైతే నిజంగా, యూట్యూబ్ అనే కాదు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఎంత అసలు. చూడండి ఇక్కడ ఫోన్ కావాలని ఏడుస్తుంది. మార్నింగ్ లేచి అసలు ఒక ఏంటంటే వాళ్ళ డాడీ పోయేంత వరకు వాళ్ళ డాడీతోనే ఉంటుంది. వాళ్ళ డాడీ పోయినాక అప్పుడు నా దగ్గరికి వస్తుంది మా పాపనైతే. సో ఇది మా పాప. ఇప్పటి నుంచి అయితే రౌడీ వేషాలు అయితే మస్తు ఉన్నాయి మా పాప దగ్గర. సో ముఖ్యంగా ఏంటంటే ఆమెకు కొంచెం గౌరవం అనేది బాగా. సో ఒక్క నిమిషం నాన్న, ఈ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసినాక నీకు మళ్ళా మనకంటూ కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు నాన్న. సో వాళ్ళని హర్ట్ చేయకూడదు కదా. సో ఎంతో ఒక్కరన్నా మనకున్న దాంట్లో 2, 3 మెంబర్స్, 5, 10 మెంబర్స్ అన్న మన స్టోరీ అనేది వింటారు కదా. సో విన్న వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒకటి మనం చెప్పాలి కదా. సో వాళ్ళు హర్ట్ అవుతారు మళ్ళీ. ఒక్క నిమిషం నాన్న, ఇచ్చేస్తాను నీకు వాయిస్ ఓవర్ ఇవ్వగానే ఇచ్చేస్తాను, నీకు కంప్లీట్ అయిపోగానే నీకు ఇచ్చేస్తాను. చూడొద్దు అసలు యాక్చువల్లీ ఫోను చూడొద్దు నాన్న. సరే ఓకే ఇస్తాను, వాయిస్ ఓవర్ కంప్లీట్ అవ్వగానే. ఓకేనా? ఓకే గుడ్. అప్పటి వరకు అమ్ములు ఆడుకుంటాయి. ఓకేనా? సో ఇదండి ప్రతి డే ఇక మా పాప ఇట్లనే చేస్తుంటుంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం పండుకునేటప్పుడు ఇద్దామంటే చెప్పాను కదా, కొంచెం గట్టిగా మాట్లాడితే లేచి చూస్తూనే ఉంటుంది. సో ఇక్కడ బయటకు వద్దామంటే టీవీ సౌండ్, ఇంకా బయటకు వెళ్దామంటే గాలి సౌండ్, ఎవరైనా మాట్లాడుకోవడం కానీ, బైక్ సౌండ్ కానీ, ఆటో సౌండ్ కానీ. సో ఇవి వినిపిస్తూనే ఉంటాయని. సో ఆ బాధ. సో ఇంకా మళ్ళీ ఇది ఒక్కటే ఉంటుందా మనకు, తను పడుకున్నప్పుడు ఏవో చిన్న చిన్న పనులు అవన్నీ చేసుకోవాలనిపిస్తుంది, అవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి. సో నేనే ఇట్లా అంటే ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎట్లా ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే సపోర్టింగ్ అనేది ఉండాలి. ఇది మాత్రం ఖచ్చితంగా పక్కా అని అయితే చెప్తాను. సో అంటే సపోర్టింగ్ లేని వాళ్ళ కష్టాలు చెప్తున్నా, సపోర్టింగ్ ఉన్న వాళ్ళు కాదు. సపోర్ట్ ఉన్నవాళ్ళు ఎవరన్నా వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఎడిట్ చేయడం కానీ, ఏదో ఒకటి వీడియో తీయడం కానీ అది ఇది చేస్తుంటారు. సో సపోర్ట్ లేని నాలాంటి వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. సో ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇంకా మా
పెద్దక్క సెకండ్ మ్యారేజ్ చేసినామని చెప్పిన కదా. సో బాబు వాడు కూడా ఇక మా దగ్గరనే ఉండడం, 10th వరకు కూడా మా దగ్గరనే చదువుకోవడము, ఇంటరు సెకండ్ అట్లా. ఇంకా వాడికి ఒక 3-4 ఇయర్స్ వచ్చినాక 5 ఇయర్స్ అట్లా మ్యారేజ్ చేసుకుందన్నమాట. ఇంకా సో వాడికి 6-7 ఇయర్స్ వచ్చినాక అప్పుడు మ్యారేజ్ చేసారన్నమాట. సో అప్పటి వరకు తర్వాత కూడా వాడు మా దగ్గరనే ఉంటుండే, ఇప్పుడు కూడా మా ఇంటికి వచ్చి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. సో అదన్నమాట అసలు ఇక మా లైఫ్ స్టోరీ. సెకండ్ అక్క మ్యారేజ్ వరకు చెప్పిన కదా. ఫస్ట్ అక్క ఇక పెద్దక్క మ్యారేజ్ అది ఇది కూడా చెప్పిన కదా. ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ కూడా చెప్పిన కదా. సో మళ్ళా ఈ రోజుకి ఇక ఇంతే చాలా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరీ ఎక్కువ ల్యాగ్ చేస్తే కూడా మీకు కూడా స్టోరీ వినబుద్ధి కాదు. ఈరోజు చెప్పిన స్టోరీ ఒక ఈ 8-9 ఇయర్స్ సఫరింగ్ది. కానీ ఇది కూడా ఒక 10 మినిట్స్లో చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. షార్ట్గా ప్రతిదీ చెప్పలేం, మనకు ప్రతిదీ కూడా ఏది గుర్తుండదు. సో ఎవరికైనా సరే నేను ఇంకా కూడా షార్ట్గానే చెప్పాలంటే అసలు చెప్పిన కదా. పెద్దక్క మ్యారేజ్, ఆ మధ్యలో వచ్చిన ఎన్ని సఫరింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఒక నలుగురు ఆడపిల్లల తండ్రిగా కావచ్చు, తల్లిగా కావచ్చు, సో ఎంత సఫర్ అయ్యారో వాళ్ళు అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బాధలు తెలిసిన వాళ్ళకైతే అసలు చెప్తుంటేనే నాకు ఇట్లా ఇంత అసలు చెప్పిన కదా. ముఖ్యంగా ఆడపిల్లలు అయితే పుట్టొద్దు, ఆడపిల్లలు కూడా మనకు పుట్టొద్దు అని అనిపిస్తుంది. సో కానీ నాకైతే ముందుగా దేవుడైతే ఆడపిల్లని ఇచ్చిండు, ఎంతెంత వద్దనుకున్నాను. సో ఇంకా ఏం చేస్తాం, తప్పదు. కానీ మళ్ళీ ఒక ఆడపిల్ల ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత ఒక్క బాధ వచ్చినా కానీ తన మీద పడుకొని ఏడవచ్చు, కానీ అదే అబ్బాయి మీద అట్లా ఏడవలేరు. ఇది మాత్రం షూర్, ఖచ్చితంగా చెప్తాను, 100%. సో ఆడపిల్ల ఉన్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఒక్క ఆడపిల్ల ఉన్న చాలు అదృష్టవంతులు వాళ్ళు ఎవరైనా సరే. అలా అని దురదృష్టవంతులు అని అన్ను, ఆడపిల్లలు లేని వాళ్ళు, కానీ ఎంతో కొంత మాత్రం దురదృష్టవంతులే. ఎందుకంటే అట్లీస్ట్ ఎన్నడూ లైఫ్లో ఒక్కసారైనా బాధ వచ్చినా, ఎవ్వరు లేనప్పుడు కూతురు మీద పడి ఏడవచ్చు, కానీ అదే కొడుకుల మీద పడి ఎవరు ఏడవలేరు. ఒక వయసు వచ్చిన తర్వాత అది పర్టికులర్గా అందరికీ తెలిసిపోతుంది, చెప్పాల్సిన అవసరం అయితే అస్సలే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్ అయితే. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, అలాంటి చిన్న వాళ్ళకి లైక్ చేసి సపోర్ట్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నా వీడియో ఓపికగా విన్న వాళ్ళందరికీ అయితే పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నా లైఫ్ స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.